పులి తిరిగిన దొంగ గూ 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 వాడు గుడిలోనే దాగేనే గూ 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 అన్నారు. ఎందుకంటే గుడికి వెనక ఏమీ ద్వారం ఉండదు. ఇహ దొంగ అంటే మనకి తెలియకుండా చేసేవాడు. ఇన్ని చేసేటటువంటి పరమాత్మని చూడాలని తాపత్రయపడి పరిగెడితే వాడు దేవాలయంలో దొరికాడు దొంగ. ఎందుకని మనకి తెలియకుండా ఇన్ని చేసేసి గుళ్ళో కూర్చున్నాడు. వాడు అక్కడ మాత్రం ఎందుకు దొరికిపోయాడు? పారిపోవడానికి వెనక గోడకి ద్వారం లేనందుకు ఇక్కడ కనపడ్డాడు. దొంగ అంటే దొంగాడని కాదు. నమ చౌరాయచ శిష్ప్యాయచ భైమ్యాయచ నమస్తస్కరాయచ అంది రుద్రాధ్యాయం. ఈశ్వరుణ్ణి దొంగ అని పిలిచింది. దొంగ అంటే మనకి తెలియకుండా చేయువాడు. నా గుండె కొట్టుకునేటట్టుగా చేసి ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి ఒరే కోటేశ్వరరావు నీ గుండె కొట్టుకునేటట్టు నేనేరా చేసింది అని ఏమైనా చెప్తున్నాడు ఏంటి? చిన్న ఉపకారం ఎవడైనా చేశాడు అనుకోండి, 1000 మాటలు వచ్చి ఉపకారం మీకు అప్పుడు ఆ ఉపకారం చేశాను కదండి, ఆ ఉపకారం చేశాను కదండి అంటాడు. ఈశ్వరుడు తిన్న అన్నం జీర్ణం చేస్తున్నాడు. రక్తాన్ని అరికాలు దగ్గర నుంచి మెదడు వరకు ఒకే వేగంతో కదుపుతున్నాడు. ఊపిరిని ఒకే వేగంతో తీయిస్తున్నాడు. గుండె ఒకే వేగంతో కొట్టుకునేటట్టు చేస్తున్నాడు. భగవంతుడు ఉన్నాడు అని నమ్మడానికి ఎక్కడికో వెళ్ళి ఏవో పుస్తకాలు చదవక్కర్లేదు. ప్రహ్లాదుడు అంటాడు భాగవతంలో, పానీయంబులు త్రాగుచున్ పొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురాలిసుతుడే తద్విశ్వమున్భూవరా అన్నాడు. భగవంతుడు ఎక్కడ లేడు కనుక, భగవంతుడు ఉన్నాడని కొత్తగా నమ్మడానికి, ఆయన ఉన్నాడనడానికే సమస్తమైన ఆధారములున్నాయి.